ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు, చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇగో ఇది ఆ ఇవాళ జరిగి నేను దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేనేం ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహాన్ని చూసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది, ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టి ఎంత సాహసం చేస్తారా? తెలంగాణ చరిత్రలో ఒక ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచెట్టు. వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం. అప్పుడు వెనకటి కాలంలో కూడా దేశద్రోహులను, ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు పొందించినోడిని, స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించినోడిని చూసాం, దేశద్రోహుల్ని కూడా. కానీ వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఇవాళ నువ్వు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి, గోదావరిని అప్పజెప్పొచ్చి, అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో, నేటి ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి, క్షమాపణలు చెప్పాలి.